ఏం సిటీ సార్ ఇది? హోయాంగ్ కదా? హోయాంగ్ సిటీలో ఇది బోట్ రైడింగ్ ఫ్రెండ్స్. సో బోట్ రైడింగ్ ఆల్రెడీ చాలా వెళ్ళాను, పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ఇది వాటర్ కూడా అంతా నీట్గా ఏం లేవు. జస్ట్ ఊరికి అలా వాకింగ్ చేసుకుంటూ చూస్తున్నా ఏముంది ఇక్కడ అనేది. జస్ట్ ఇది ఒక డ్రైనేజ్ వాటర్లో ఉన్నాయి. ఇది ఏదో బోట్ రైడ్ అని పెట్టాది ఇండిగా కానీ. హలో, how was the ride? I'm asking you, how was the Anh cả 10 đô nha. Japanese breeds. nhiều chè? Nào đưa dòng đợi cho anh nữa. వెళ్ళండి నేను వెయిట్ చేస్తాను. ఫ్రెండ్స్ సన్సెట్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ వీడియోలో రికార్డ్ అవుతుంది, బట్ అసలు మీరు రియల్గా చూస్తే వండర్ అయిపోతారు. చాలామంది ఇక్కడికి సన్సెట్ కోసం వస్తారంట. ఎక్సలెంట్ ఉంది సన్సెట్ అసలు. సన్సెట్ టైంలో ఒకేసారి జనాలు పెరిగిపోయారు. అప్పటిదాకా నార్మల్గా ఉండే జనాలు ఒకేసారి ఫుల్ క్రౌడ్ గ్యాదర్ అయ్యారు. నేను షాక్ అయ్యాను అసలు ఒకేసారి.
Hoyan City, friends. World Heritage Site recognized by UNESCO. ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంది. ఇది దనాంగ్ నుంచి 30 కిలోమీటర్స్ అరౌండ్. నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను. ఇక్కడ వియత్నాం పీపుల్ ఆ వాటర్లోకి దీపాలు పెట్టి వదిలేస్తున్నారు. సో వీళ్ళ నమ్మకం ఏంటంటే ఆ దీపాలు నీళ్ళలోకి వదిలేసేటప్పుడు వాళ్ళ మనసులోని కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నిజమైతాయని వీళ్ళ నమ్మకం. ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను కూడా ఒక దీపం నీళ్ళలోకి వదిలిపెట్టా. నేను ఏం కోరిక కోరుకున్నాను గెస్ చేయండి ఫ్రెండ్స్. నేనేం కోరిక కోరుకున్నానంటే మొత్తం 195 ఐ గెస్ 196 కంట్రీస్ ఉన్నాయి కదా. సో ఆ 196 కంట్రీస్ మొత్తం తిరగాలని కోరుకున్నా. డిన్నర్కి బయటకు వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. బట్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అండ్ దట్టు నేను కూడా టైర్డ్ అయిపోయినా. సో అందుకే ఫుడ్ ఆన్లైన్లో బుక్ చేశాను. సో మన ఇండియాలో స్విగ్గీ జొమాటో ఎలానో ఇక్కడ కూడా అలాగే సేమ్ గ్రాబ్ అనే యాప్ ఉంది. యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను. దగ్గరలో ఒకటి మన ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. సో దాంట్లో నుంచి చికెన్ బిర్యానీ అండ్ రోటీ ఆర్డర్ చేశాను. డెలివరీ బాయ్ వచ్చి కాల్ చేశాడు. సో ఇతను డెలివరీ బాయ్. శ్రీధర్, థ్యాంక్ యూ. ఓటీపీ నీడ్ టు షేర్. ఇదే ఫ్రెండ్స్ నేను బుక్ చేసిన చికెన్ బిర్యానీ. ఓకే, టేస్ట్ పర్లేదు. మన హైదరాబాద్ దమ్ బిర్యానీలా లేదు కానీ మేనేజ్ చేయొచ్చు, పర్వాలేదు. ఇది ఆల్మోస్ట్ 1,80,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోండి.